నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అతి భారీ స్థాయిలో తీసుకొచ్చినటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ సుమారు 563 పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 సంబంధించినటువంటి మొదటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, దాని గురించి మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ఒక నిరుద్యోగి రవి రాథోడ్. నమస్తే బ్రదర్. నమస్తే అండి. తెలంగాణలో జరుగుతున్నటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇప్పటికీ అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. అయితే దానికి సంబంధించినటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, అంటే ఆ నోటిఫికేషన్లో ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఆరోపణలు ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి? ముందుగా నమస్తే అండి. ఈ సాక్షి యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి విషయంలో మా నిరుద్యోగుల పక్షాన మీరు మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ 1 2022 నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఇంత ఆలస్యంగా ఎందుకు జరుగుతూ ఉంది, ఎక్కడ ఉంది లోపం అనేటువంటిది తెలుసుకుంటా ఉంటే చాలా ప్రతి స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అన్ని లోపాలే. ఫస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ పోయింది, కొన్ని ఎగ్జామ్లు కండక్ట్ చేసింది. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఊరూరా తిరిగి ప్రతి బస్ యాత్రలు చేసి మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఏరుకోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఏరుకోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని ఎగిరెగిరి తంతా ఉంది. ఆనాడు మా పక్షాన చిక్కడపల్లి లైబ్రరీకి కావచ్చు రాహుల్ గాంధీ గారు వచ్చారు, ప్రెస్ మీట్కి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా యూత్ డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాకందరూ ఏ ఆపద వచ్చినా మేము అండగుంటామని చెప్పి ఆ రోజు అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా దగ్గర కాళ్ళకు గిరికాలు వేసుకుని తిరిగారు. కానీ ఈరోజు వాళ్ళ అపాయింట్మెంటే కరువైపోయింది. సో ఇది తగదని చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకి. మా పైన దాడులు చేసినా ఏది చేసినా నిరుద్యోగులుగా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి స్టేజ్లో అవకతవకలు, ప్రిలిమిన్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, తర్వాత ఇప్పుడు రిజల్ట్ జిఆర్ఎల్లో కావచ్చు, కోర్టు కేసెస్లో కూడా కావచ్చు, ప్రతి విషయంలో అన్యాయమే. ఇప్పుడు ఫస్ట్ అనుకుంటే కోర్టు కేసులు ఉన్నాయన్న కొన్ని, ఆ కోర్టు కేసెస్లో తెలుగు అనేటువంటిది అంటే నిరంజన్ రెడ్డి గారు కూడా చెప్తారు, మన తెలుగు కరెక్ట్ కాదు, ఆంధ్ర తెలుగు మంచిదని చెప్తూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ చెప్తున్నా నిరంజన్ రెడ్డి గారికి తగదు. మీరు అడ్వకేట్గా ఉండి, మీరు తెలంగాణ వ్యక్తికి ఉండి, మీరు తెలుగు అనేటువంటిది తెలంగాణ తెలుగు కాదు, ఆంధ్ర తెలుగు అన్నటువంటిది అది తప్పండి. తెలుగే. ఈ తెలంగాణ తెలుగు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి తెలుగు, ప్రాచీనమైనటువంటి తెలుగు మనది. సో దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా ఈ గ్రూప్ 1లో ముఖ్యంగా ఏంటంటే జెల్ పెన్ ఇష్యూ అనేటువంటిది ఉంది. ఈ జెల్ పెన్ ఇష్యూ అనేటువంటిది, ఇవి జెల్ పెన్ అండి, ఇవి బాల్ పాయింట్ పెన్స్, ఇవి జెల్ పెన్స్. గ్రూప్ 1లో 563 మెంబర్స్ 1:1 లిస్ట్లో వచ్చినటువంటి వ్యక్తుల్లో జెల్ పెన్తో రాసినటువంటి వ్యక్తులు చాలా ఉన్నారు. ఈ పెన్తో రాసినటువంటి వాళ్ళు ఇవి జెల్ పెన్స్, ఇవి బాల్ పాయింట్ పెన్స్. జెల్ పెన్తో రాస్తే ఉపయోగం ఏంటంటే చాలా స్మూత్గా, నీట్గా, చాలా స్పీడ్గా, అతి వేగవంతంగా రాయొచ్చు. అంటే ఒక క్వశ్చన్కి ఇప్పుడు 2 నిమిషాల స్పీడ్లో అంటే తొందరగా కంప్లీట్ చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళకి అదనంగా 30 నిమిషాలు, 15 క్వశ్చన్లు అనుకుంటే 30 నిమిషాలు వాళ్ళకి అదనంగా దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు మంచిగా నీట్గా మంచిగా డెకరేషన్ చేసి మంచిగా ఎక్కువ రాస్తారు. సో అదే ఈ బాల్ పాయింట్ పెన్తో రాస్తే ఇది చాలా రఫ్గా ఉంటుంది. ఇది చూపిస్తాను నేను ఇది రాసి కూడా. సో వీళ్ళు ఏంటంటే చాలా అన్యాయానికి గురయ్యారు. ఈ సర్వీస్ మ్యాటర్ ఇగో ఇది బాల్ పాయింట్ పెన్ను, ఒక్కసారి చూడండి సార్ ఎంత బాగా రాయొచ్చు అంటే, ఇప్పుడు ఒక పేరే ఏదన్నా కావచ్చు, ఇది బాల్ పాయింట్ పెన్, స్పీడ్గా రాయొచ్చు. దాంతోపాటు ఇది చూడండి, జెల్ పెన్, ఇది జెల్ పెన్. సో చాలామంది టాప్ 10 ర్యాంకర్స్ కూడా దీంతో రాశారు, ఈ పెన్తో రాస్తే. అదేవిధంగా ఇది బాల్ పాయింట్ పెన్, ఇదే రాతని దీంతో రాస్తే ఇంత రఫ్గా ఉంటుంది చూడండి. ఇగో దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఇది బాల్ పాయింట్ పెన్. సో ఈ పెన్తో రాయాలి. ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్లలో కూడా జెల్ పెన్ని అలో చేయకూడదు టీజీపీఎస్సీ, కానీ అలో చేసిర్రు. ఈ అలో చేసి కూడా కొన్ని సెంటర్లలో జెల్ పెన్తో రాసారు, కొన్ని సెంటర్ చాలామంది రాశారు. యూపీఎస్సీ రాసేటువంటి వ్యక్తులందరికీ ఈ బాల్ పాయింట్ పెన్తో రాయడం చేత కాదు అంటే ఖచ్చితంగా ఈ యొక్క జెల్ పెన్లతోనే రాస్తారు. సో ఈ విధంగా జెల్ పెన్ వల్ల చాలామంది
అన్యాయం గురయ్యారు. ఈ జల్పెన్ ఇష్యూని ఖచ్చితంగా మేము కోర్టులో కూడా కేసేసాము. ఆ కేసు తీర్పు మన పక్షాన్నే వస్తుందని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నా. అయితే మరోవైపు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి అంటే ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కొన్ని సిల్లీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తూ నిరుద్యోగులు కొంతమంది కావాలనే నోటిఫికేషన్లకు అడ్డుపడుతున్నారని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి ఒక అంశం అన్నమాట. దీన్ని మీరు ఏ విధంగా అంటున్నారు? ఇప్పుడు ఆ విధంగా ఆరోపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి బల్మూరి వెంకట్ గారు కావచ్చు, కోదండ రామిరెడ్డి సార్ కావచ్చు, చనగాని దయాకర్ గారు కావచ్చు, మానవత రాయ్ గారు కావచ్చు. మీరు ప్రతి ఒక్క డిబేట్లలో కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు, త్వరలో అతి త్వరలో రియాజ్ సార్ అయితే త్వరలో ఆయన పేటెంట్ అయిపోయింది. అది త్వరలో అనేటువంటిది ఎన్నిసార్లు, ఎన్ని నెలలు? 18 నెలలు అయిపోయింది. త్వరలో అని చెప్పడానికి సిగ్గు ఉండాలండి. ఈ త్వరలో అనేటువంటి పదాన్ని తెలుగు భాష డిక్షనరీ నుంచి తీసేయాలి. ఈ త్వరలో అతి త్వరలో అని చెప్పి విని ఈ యొక్క తెలంగాణ నిరుద్యోగులందరూ విసిగి చెందారు. సార్ మీరు మాట్లాడకండి ఈ విషయం మీద. మేమేమన్నా అంటే దాడులకు పాల్పడతా ఉన్నారు. మానవతరాయ్ గారు మా నిరుద్యోగ జేఏసీ నేత అయినటువంటి జనార్దన్ మీద కూడా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండించడం కూడా ఆ రోజు. ఎందుకంటే విద్యార్థుల పైన మాకు అంగబలం లేదు, మాకు ఏం లేదు కదా. మీరు మా పైన దాడికి దిగితే ఎట్లా? మీ పాపులారిటీ కోసం మా మీద దాడికి దిగిరనుకో, హెల్మెట్లు కూడా పూచలు వాళ్తాయి అవి. ఎందుకంటే మా మీద దాడి చేస్తే మేమేం వదులుకోము. మీకంతే ఉన్నాయి, మాకంతే ఉంటుంది. సో జాగ్రత్త అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే మరోవైపు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మీద మనకు హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నటువంటి అంశం మనకు తెలిసిందే. అయితే గ్రూప్ 1 పెండింగ్లో ఉండడం వల్ల గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ నియామక పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఆపుతున్నటువంటి విషయం. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే బ్యాక్లాగ్ పడకుండా ఉండడం కోసం మేము ఒక సీరియల్ ప్రకారంగా హయ్యర్ నుంచి లోవర్కి మేము భర్తీ చేద్దాం అనుకుంటున్నామని చెప్తున్నారు. దీన్ని నిరుద్యోగులు కావాలని అడ్డుకుంటున్నారు అని చెప్పి ప్రధానంగా ప్రభుత్వం నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి అంశం. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఏ ఒక్క నిరుద్యోగి మీరు ఇస్తామన్నటువంటి జాబ్ని ఏ ఒక్కరూ అడ్డుకోవట్లేదు. అసలు అందులో అవకతవకలు ఉన్నాయి కాబట్టే కోర్టు ద్వారా మేము ఇది నిజమా అబద్ధమా అనేటువంటిది నిరూపించుకోవాలి కదా. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు నింపుకొని పోతారా? మీరు ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్లలో తప్పులు 5-6 క్వశ్చన్లు తప్పిస్తారు. ఎగ్జామ్ ఆప్షన్స్ ABCDలో ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్లో తప్పు, కీ ఇస్తే కీలో తప్పు. తెలుగు అకాడమీ చదివి మేము చదివి అందులో ఉన్నటువంటి మేము రాస్తే వీళ్ళు అంటారు వికీపీడియా ప్రామాణికం, గూగుల్ ప్రామాణికం అని. ఇది ఎక్కడ న్యాయం? తెలుగు అకాడమీ అనేటువంటిది మన ప్రభుత్వం నుంచి ప్రచురించబడినటువంటి సంస్థ. కానీ మీరు వికీపీడియాని నమ్ముకుంటా ఉన్నారు. ప్రతి స్టేజ్లో మీరే తప్పు చేస్తూ ఉన్నారు. దాన్ని మేము అడ్డుకోవట్లేదు, మీరు అడ్డుకుంటా ఉన్నారు. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే కదా కేసు వేయించింది. ఎవరు? GO 29 మీద కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కదా. ఆ యొక్క GO 29 తీసుకొచ్చి SC ST BC మైనారిటీల మీద తన్నీరు కదా, మా పొట్టన కొట్టిరు కదా. అది అన్యాయం జరిగింది మాకే కదా, మా వర్గాలకు కదా. ఈ యొక్క GO 29 అనేటువంటిది కూడా చాలా అన్యాయం. అది తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్ అనేటువంటి నోటిఫికేషన్లో కూడా GO 29 వస్తే ఆ నోటిఫికేషన్ కూడా ముందు పోదు. రవి రాథోడ్ గారు, థ్యాంక్ యూ. ఇది ఇయాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.